అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఈద్ ముబారక్ అండి. ముస్లిం సోదరులందరికీ. మీ మామలో మీ బాబాలో మీకు ఎంత ఇచ్చారో మాకైతే తెలియదు, కానీ మాకైతే ఏమీ ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు టిక్ టాక్లు ఆడుతుంటే పాపం ఇవ్వలేని వాళ్ళు బాధపడతారు కదా, కొంచెం ఆలోచించండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కర్మకాలు వచ్చాను ఇంటికి. అనుకోలేదు నేను ఇంత ఇలా అవుతుందని అనుకోలేదు. ఏం చేస్తాను, కొన్నిసార్లు పనులు దొరకట్లేదు, ఏం చేయాలా తెలియక అని ఇంకా తప్పదన్నట్టుకు వచ్చాను. తేరా వస్తే ఇక్కడేమో 4 పిల్లలు, ఒకడికేమో 9, ఒకడికేమో 8, ఒకడికేమో 7. మాట వినట్లేదు ఆ పిల్లలు. వచ్చి 1 మంత్ కూడా అవ్వలేదు, దగ్గరలో ఉంది. ఇంకా 1 వీక్ నెల అయిపోతుంది నేను వచ్చి. సాలరీ తీసుకుని జంప్ అయిపోదాం అనుకుంటున్నాను. అస్సలు మాట వినట్లేదు. ఇలా ఏమో పక్కలాగా వెళ్ళిపోయారంట. ముసలిదానికి చెప్పకుండా అదేమో ఫోన్ చేసి నెతుకు ఎక్కడికి వెళ్ళారు అంటే, నేను కొత్తదాన్ని, నేను ఇంటికి వచ్చి కొత్త, నేను ఎక్కడన్నా ఎతకనా, ఏ ఈద్ కానీ వెళ్ళాం, ఏ ఈషార్ కానీ వెళ్ళాం. అలా ఉంది. ఒక్కడైతే ఒక్కడు మాట వినట్లేదు. పిల్లల్ని చూడడానికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోతుంది. నేను ఓన్లీ వంటకే వెళ్తాను. వంట పని ఉంది ఆల్రెడీ, ఇది ఇంట్లో చేసాక వెళ్ళిపోదాము అని చూస్తున్నాను నేను. అది ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తేనే బాగుంటుంది. కానీ నిజంగా చెప్తున్నాను, పిల్లల్ని చూసేవాళ్ళకి మీకు దండేసి దండం పెట్టాలమ్మ తల్లులారా. మీరు ఎలా భరిస్తున్నారో కానీ నేను భరించి ఇంకా సాలించేసి వంటకి వెళ్ళాను. నిజంగా వంటకున్నంత సుఖం దేనికి రాదు. అనుకుంటారు కొంతమంది వంట కష్టమని. ఎవరు ఏ పని చేస్తే అదే మంచిది. నాకైతే వంటే సుఖం. ఇంకా ఒక 30 మందికైనా ఈజీగా వండొచ్చు, 40 మందికైనా ఈజీగా వండొచ్చు. కానీ ఈ పిల్లలతోటి అమ్మోయ్ తలకాయ పోటు నిజంగా.